మూవీ మానియా. కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మానియా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు, సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది మూవీ మానియా. అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఆస్కార్ స్టేజ్ పై నాటు పేలవంగా గోస్ట్ కలెక్షన్స్. గాడ్ ఫాదర్ 2 రోజుల కలెక్షన్లు. ఆర్ఆర్ఆర్ అభిమానుల యొక్క ఆస్కార్ అవార్డులు మళ్లీ చిగురించాయి. భారత్ తరపున ఆస్కార్ కు అధికారికంగా ఎంట్రీ దక్కకపోవడంతో జక్కన్న టీం నేరుగా జనరల్ కేటగిరీలో ఏకంగా 14 నామినేషన్స్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. అప్లై చేసిన చిత్ర యూనిట్ సభ్యులు ప్రస్తుతం సమాధానం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. RRR 14 కేటగిరీల్లో నామినేషన్ కోసం అప్లై చేసింది. కనీసం 2-3 కేటగిరీల్లో అయినా ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ నామినేషన్స్ ను దక్కించుకుంటుంది అంటూ రాజమౌళి అభిమానులు చాలా బలంగా నమ్ముతున్నారు. ఆస్కార్ దక్కకున్నా కూడా నామినేషన్స్ లో ఉండడం పక్కా అన్నట్లుగా నమ్ముతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకి ఒక్క కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ దక్కినా కూడా అది అత్యంత గౌరవంగా చెప్పుకోవచ్చు. ఆస్కార్ అవార్డుల రేసులో కనుక ఆర్ఆర్ఆర్ సినిమా నిలిస్తే ఆస్కార్ అవార్డులు ప్రధానోత్సవం చేసే స్టేజ్ పైన మన రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్లు నాటు పాటకి డాన్స్ చేసే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. కింగ్ నాగ్ ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్ లో చేసిన గోస్ట్ రిలీజ్ అయి 2 రోజులు అయ్యింది. మొదటి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న గోస్ట్ 2 రోజుల కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం. అక్కినేని నాగార్జున ప్రవీణ్ సత్తారు కలయికలో వచ్చిన ది గోస్ట్ సినిమా ట్రైలర్ తోనే అక్కినేని అభిమానుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసుకుంది. అంతకు ముందు విడుదలైన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక విధంగా నాగ్ సినిమాతో విభిన్నంగా కనిపిస్తాడు అని కూడా అందరూ అనుకున్నారు. అయితే ప్రవీణ్ సత్తార్ దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాలో ఏమాత్రం వర్కౌట్ కాలేదు. సినిమా చాలా నీరసంగా ఉంది అని మొదటి రోజే మొదటి ఆటకే నెగిటివ్ టాక్ వచ్చేసింది. ఇక మొదటి రోజు నైట్ షోలకు వచ్చేసరికి థియేటర్లో చాలా వరకు నిండనట్లుగా కనిపించాయి. ఈ సినిమాకు మొదటి రోజే చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఇక రెండవ రోజు అంతకంటే దారుణంగానే షేర్ కలెక్షన్స్ రావడం షాకింగ్. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో ది గోస్ట్ సినిమా మొదటి రోజు 2 కోట్ల షేర్ కలెక్షన్స్ దక్కించుకుంది. మొదటి రోజు కంటే రెండో రోజు దాదాపు సగానికంటే తక్కువగా పడిపోవడం ఈ సినిమా టార్గెట్కు చాలా కష్టమవుతుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 25 లక్షలు రాగా ఓవర్సీస్లో కేవలం 35 లక్షలు మాత్రమే వచ్చాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తానికి ది గోస్ట్ సినిమాకు వచ్చిన షేర్ కలెక్షన్స్ 3.36 కోట్లు. ఇక 6.35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇలానే కొనసాగితే మాత్రం భారీ స్థాయిలో నష్టాలు కూడా తప్పవు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 21.15 కోట్ల వరకు బిజినెస్ చేసింది. ఇక 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో విడుదలైంది. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ మొత్తం చూసుకుంటే కేవలం 3.36 కోట్లు మాత్రమే. ఇంకా సక్సెస్ కావాలంటే 18.64 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది.
దర్శకుడు కొరటాల శివ తన తదుపరి సినిమాను మొదలు పెట్టడానికి చాలా సమయం తీసుకుంటున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తో మరో ప్రాజెక్టును ఈ జూలైలోనే మొదలు పెట్టాల్సింది. జనతా గ్యారేజ్ సక్సెస్ తర్వాత మళ్ళీ వీరు కలయికలో సినిమా వస్తోంది అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కానీ ఆచార్య సినిమా డిజాస్టర్ తర్వాత ఎన్టీఆర్ కాస్త వెనక్కు తగ్గాల్సి వచ్చింది. మరోసారి స్క్రిప్ట్ పై పూర్తి స్థాయిలో చర్చలు జరపడంతో ఎక్కడో కాస్త అనుమానంగా అనిపించడంతో ఎన్టీఆర్ మళ్ళీ రీవర్క్ చేయమని సలహాలు ఇచ్చాడు. దీంతో కొరటాల శివ పూర్తి స్థాయిలో స్క్రిప్టును సిద్ధం చేసుకోవాల్సి వచ్చింది. ఇక కొరటాల శివ రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది ఎన్టీఆర్ 30 సినిమాను సమ్మర్ తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చు అని సమాచారం. ఇది ఇలా ఉంటే కొరటాల శివ దాదాపు మరొక హీరోతో సినిమా చేసేందుకు డీల్ అయితే సెట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు, నందమూరి బాలకృష్ణ అనే సమాచారం. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా దసరా ఫెస్టివల్లో గ్రాండ్ గా విడుదలయ్యింది. మెగాస్టార్ నుంచి ఆచార్య డిజాస్టర్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఓ వర్గం ప్రేక్షకుల్లో అయితే అంచనాలు కాస్త పెరిగాయి. విడుదలకు ముందు కొంత నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నప్పటికీ విడుదల తర్వాత మాత్రం పాజిటివ్ టాక్ అందుకుంది. గాడ్ ఫాదర్ 2 రోజుల కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు అయితే నాగార్జున సినిమా కంటే కూడా గాడ్ ఫాదర్ భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన 2వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయనే వివరాల్లోకి వెళ్తే మెగాస్టార్ 2వ రోజు మళ్ళీ కాస్త స్లో అయ్యాడు. మొదటి రోజు ఏపీ తెలంగాణలోని సినిమా 12.97 కోట్ల అందుకుంది. మూవీ మానియాలో మరికొన్ని అప్డేట్స్ చూద్దాం. క్రేజీ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఆస్కార్ స్టేజ్ పై నాటు పేలవంగా గోస్ట్ కలెక్షన్స్. గాడ్ ఫాదర్ 2 రోజుల కలెక్షన్లు. ఇది వాటి మూవీ మానియా. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.